రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించింది. అయితే ఈవీఎం ను రిపేర్ చేయడానికి గంట టైం పడుతుంది అంటున్నారు అధికారులు. బూత్ నెంబర్ 243లో మొత్తం 1391 ఓట్లున్నాయి. అందులో 80 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. అయితే ఈ ఈవీఎం రిపేర్ చేయడానికి సుమారు గంట టైం పడుతుంది అంటున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. ఏవై స్వామి చెప్పండి, హబ్సిగూడలో ఈవీఎం మొరాయించినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు జరిగింది? గంట టైం అంటున్నారు. ఎంత టైంలో ఇది రెక్టిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? టెక్నికల్ టీం ఏం చెప్తోంది? జ్యోత్స్న ఒకవైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి హబ్సిగూడ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో బూత్ నెంబర్ 243లో ఈవీఎం మొరాయించింది. మొత్తం 1300 ఓట్లకు పైగా ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ లో 80 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించడంతో కూడా అధికారులు టెక్నికల్ టీం సపోర్ట్ తీసుకున్నారు. దాదాపుగా గంట సమయం తీసుకున్న తర్వాత ఈవీఎం ని సెట్ చేశారు. ఇప్పటికే ఓటర్లంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మనం చూస్తున్నాం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ ప్రెమిసెస్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఓటర్లంతా కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బారులు తీరారు. ఒక గంట సేపటి వరకు కూడా చాలా మంది వృద్ధులు కావచ్చు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ టీం సపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈవీఎం ను సెట్ చేసి ఆ తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకవైపు వచ్చిన వారందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి మొబైల్ కూడా డిపాజిట్ చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఒకవైపు వేసవి కాలం కావడంతో కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఒకవైపు టెంట్లు కావచ్చు, మంచినీటి వసతి సౌకర్యం కల్పించారు. కానీ కొన్ని చోట్ల వారికి వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం లేకపోవడంతో కూడా వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 3-4 వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి ఈ పోలింగ్ సెంటర్ లో దాదాపుగా 4-5 పోలింగ్ బూత్ లో ఉన్నాయి. ఇందులో 242, 243, 244, 45 ఇట్లా 4 పోలింగ్ బూత్ లో దాదాపుగా 4000కు పైగా ఓటర్లు ఓటాకు వినియోగించుకుంటారు. మనం చూస్తున్నాము ఈ 243 పోలింగ్ బూత్ సంబంధించి ఇప్పటి ఒకవైపు ఈవీఎం మొరాయించడంతో కూడా దాన్ని ఇప్పుడే రెక్టిఫై చేశారు. దాదాపుగా 1300 ఓట్లకు పైగా ఇందులో ఉన్నాయి. లక్ష్మారెడ్డి కొద్దిసేపటి తన ఓటు హక్కును 242 పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు. చూస్తున్నాం వచ్చిన వారందరూ కూడా వృద్ధులకు, వికలాంగులకు నేరుగా పంపిస్తారు. మిగతా వారిని లైన్ లో నిలబెట్టి ఉన్నారు. వచ్చిన వారి తర్వాత పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారిని ఏజెంట్ల సమక్షంలో వారి పోలింగ్ స్లిప్పులను పరిశీలించి క్షుణ్ణంగా వారికి సంబంధించి ఆ టెక్నికల్ తోటి వారందరూ కూడా పరిశీలించిన తర్వాతనే ఏజెంట్లకు సంబంధించినటువంటి ధృవీకరించుకున్న తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఇప్పటి వరకు కూడా మొరాయించినటువంటి 242 పోలింగ్ సంబంధించి 243లో రెక్టిఫై అయింది. ఓటర్లు అంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు లైన్ అంతా కూడా చాలా మంది గంట సేపు వరకు కూడా వెయిట్ చేశారు. దాదాపు టెక్నికల్ టీం ను పిలిపించి ఈవీఎం ని వైపు రిపేర్ చేసిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సిబ్బంది అంతా కూడా వారి పని చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈవీఎం ను మొరాయించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం రామంతపూర్ లో కూడా 1-2 ఈవీఎంలు మొరాయించడంతో వాటిని కూడా రిపేర్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కూడా వేలాది మంది ఆంధ్రప్రదేశ్ వాసంతో ఇక్కడ తరలివెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మొత్తం దేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గంగా చెప్పుకున్నటువంటి మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యూన్సీ పరిధిలో దాదాపుగా 37,80,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 10 కూడా 50% వరకు కూడా పోటీ చేస్తున్నారు. దాదాపు 37 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం సంబంధించి 3,228 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ ఓటర్లను ఓటర్కు వినియోగించుకోవడం కోసం అధికారులను ఏర్పాటు చేశారు. ఒకవైపు సమ్మర్ కావడంతో కూడా అనేక చోట్ల కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక టెంట్లు కావచ్చు, మిగతా వాటర్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తూనే వారికి కావాల్సినటువంటి మిగతా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వాటికి సంబంధించి టెక్నికల్ టీం వెంటనే పిలిపించి వాటికి సంబంధించి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి వాటిని మళ్ళీ ఓటర్లు ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో మొరాయించినటువంటి ఈవీఎం సెట్ చేశారు. ఆ ఓటర్లంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ ఏవై స్వామి. అది హబ్సిగూడలో బూత్ నెంబర్ 243లో ఈవీఎం అయితే మొరాయించింది. అక్కడ మొత్తం 1391 ఓట్లున్నాయి. ఒక 80 ఓట్లు వేసిన తర్వాత ఈవీఎం మొరాయించింది. సో టెక్నికల్ టీం అక్కడికి వెళ్లి క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. మళ్ళీ యథావిధిగా అక్కడ పోలింగ్ అయితే కొనసాగుతోంది.